ఆయుర్వేదం బాదంను నానబెట్టి తొక్క తీసి తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదంలో బాదం కొన్ని ఆహారాలతో జత చేయకూడదు, ఎందుకంటే విరుద్ధ ఆహార కలయిక జీర్ణక్రియలను కలవరపెట్టి విషాన్ని సృష్టిస్తుంది. బాదంతో పాలు, ముఖ్యంగా పెరుగు కలపడం వలన వాటి విభిన్న జీర్ణ ప్రక్రియల కారణంగా జీర్ణ అసమతుల్యతలను కలిగిస్తుంది. ఆరెంజ్, నిమ్మకాయ, ద్రాక్ష పండు వంటి సిట్రస్ పండ్లు అత్యంత ఆమ్లంగా ఉంటాయి. అయితే బాదంలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని కలిపి తిన్నప్పుడు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ అసౌకర్యానికి కారణమవుతుంది. సిట్రస్ పండ్ల ఆమ్లత్వం బాదం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల ఉబ్బరం వస్తుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది. ఇది బాదంలోని కొన్ని ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. చాలా మంది బాదం పాలను క్రీమ్తో, కాఫీలో కలుపుతారు, లేదా బాదం ట్యాపింగ్లతో పెరుగు వంటి పాల పదార్థాలను తింటారు. అయితే పాల ఉత్పత్తులు బాదం జీర్ణం కావడంలో వేర్వేరు వేగాలతో పనిచేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పాల ఉత్పత్తులతో బాదాన్ని మిక్స్ చేయకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. చాలా మంది వ్యక్తులలో పాల ఉత్పత్తులను బాదంతో జత చేయడం జీర్ణ కష్టాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పాలలో కేసిన్ ఉంటుంది. ఇది బాదంలోని కొన్ని ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఉదాహరణకు ఐరన్, మెగ్నీషియం వంటివి. ఆయుర్వేదం వంటి కొన్ని సాంప్రదాయ వైద్య వ్యవస్థలు నట్స్, పాల ఉత్పత్తులు కలిసి శ్లేష్మ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని, దీనివల్ల రద్దీ ఏర్పడుతుందని సూచిస్తున్నాయి. బాదంలో సహజంగా ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు కిడ్నీ రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. పాలకూర, దుంపలు, చిలకడ దుంప వంటి ఇతర అధిక ఆక్సలేట్ ఆహారాలతో బాదంను జత చేయడం ఆక్సలేట్ లోడ్ను పెంచుతుంది. ఇది కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. అధిక ఆక్సలేట్లు కాల్షియంతో బంధిస్తాయి. దీనివల్ల కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ రాళ్లు ఏర్పడతాయి. బాదం తరచుగా చిప్స్, ప్రెట్జెల్స్ లేదా ఉప్పు వేసిన క్రాకర్ల వంటి అధిక సోడియం ప్రాసెస్ చేసిన చిరుతిళ్లతో ట్రయల్ మిక్స్లలో కలుపుతారు. ఇది రుచికరమైన కలయికలా అనిపించినప్పటికీ అధిక ఉప్పు తీసుకోవడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక సోడియం స్థాయిలు ఉబ్బరం, నీరు నిలుపుదలకి కారణమవుతాయి. దీనివల్ల అసౌకర్యం కలుగుతుంది. చాలా మంది ఆల్కహాలిక్ పానీయాలతో పాటు బార్ చిరుతిండిగా బాదంను ఆనందిస్తారు. అయితే ఈ జత జీవక్రియ, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఆల్కహాల్ బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వుల జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఆల్కహాల్, బాదం రెండూ క్యాలరీలతో నిండి ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకున్నప్పుడు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.